హే గాయ్స్, నేను మీ భద్ర అనే వెల్కమ్ టు భద్ర టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆడబిడ్డ నిధి ఏపీ ప్రభుత్వం అయితే కొత్తగా అమల్లోకి వచ్చిన వెంటనే ఆడబిడ్డ నిధి కింద కుటుంబంలో మహిళలందరికీ 1500 రూపాయలనైతే అందిస్తామని అయితే చెప్పడం జరిగింది. కాకపోతే ఈ ప్రభుత్వ పథకం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇకపోతే ప్రధానంగా ఒక రైస్ కార్డులో ఎంతమందికి ఆడబిడ్డ నిధి ప్రభుత్వం కింద అయితే వస్తుంది, అలాగే పెళ్ళైపోయి ఇంకా మీ మదర్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరే ఇంకా మహిళ ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చునా, లేదా పెళ్ళైపోయిన వాళ్ళు ఖచ్చితంగా భర్త రేషన్ కార్డులోనే ఉండాలా, ఒక రేషన్ కార్డుకు సంబంధించి ఆడబిడ్డ నిధికి ఎంతమందికి ఇస్తారనేది క్లియర్గా ఈరోజు వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాం. గాయస్, ఇంకా ఆ వీడియోని అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి. ప్రతిరోజు డైలీ అప్డేట్స్ మీరు నా నుంచి పొందాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడబిడ్డ నిధి ప్రభుత్వ పథకం కింద కుటుంబంలో మహిళలకి 1500 రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేస్తామని అయితే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఒక కుటుంబంలో ఎంతమందికి అయితే వస్తుంది, అలాగే మనం ఎలా అప్లై చేయాలి, ప్రస్తుతానికి అప్లై ప్రాసెస్ కన్నా ఎంతమందికి అయితే వస్తుందంటే, సపోజ్ మీ కుటుంబంలో 3 పర్సన్స్ కనుక ఉంటే 3 పర్సన్స్లో ఒకరికి మాత్రమే వస్తుంది. సో క్లారిటీగా గుర్తుపెట్టుకోండి, మీ రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి అయితే చెప్పలేదు. ఒక మన తల్లికి వందనం ప్రభుత్వ పథకం విషయంలో ఏం చెప్పారంటే, మీ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తామని అయితే చెప్పారు. కానీ ఆడబిడ్డ ప్రభుత్వ పథకం కింద కుటుంబంలో ఒకరికి మాత్రమే 1500 ఇస్తారు. అది ఎలానో చెప్తాను చూడండి. సపోజ్ మీ కుటుంబంలో 3 పర్సన్స్ కనుక ఉంటే 3 పర్సన్స్లలో సపోజ్ ఒకరు వచ్చేసి చదువుతూ ఉన్నారు. సో చదువుతూ ఉన్న వాళ్ళకి తల్లికి వందనం పేరుతో కానీ విద్యాదీవెన వసతిదీవెన ఆ స్కీమ్స్ ద్వారా వాళ్ళకి ఆల్రెడీ లబ్ధి చేకూరుతుంది. ఇక రెండో పర్సన్ పెన్షన్ కనుక ఎవరైనా తీసుకున్నట్లయితే, పెన్షన్ అనేది చాలా రకాలు ఉన్నాయి. డిసేబుల్డ్ పెన్షన్ కానీ, నార్మల్ పెన్షన్ కానీ, విడో పెన్షన్ కానీ. సో పెన్షన్ తీసుకుంటున్నట్టయితే ఈ తల్లికి వందనం కింద అయితే రాదు. ఇక రిమైన్ ఇంకొక పర్సన్ ఎవరైనా 18 సంవత్సరాలు నిండి ఉండి మ్యారేజ్ అయ్యి వాళ్ళ భర్త రేషన్ కార్డులు అయితే ఉండాలి, మీ రేషన్ కార్డులు అయితే ఉండకూడదు. ఒకవేళ మ్యారేజ్ అయ్యి పెళ్లి కాకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చదవకుండా 18 సంవత్సరాలు నిండి, అలాంటి వాళ్ళకి కూడా రాదండి. పెళ్ళి అయ్యి భర్త రేషన్ కార్డులో ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. సపోజ్ మీ కుటుంబంలో మీ అమ్మగారు ఉన్నారు, అలాగే వచ్చేసి మీరు ఉన్నారు, ఇకపోతే మీ కోడలు గారు ఉన్నారు. ఇప్పుడు మీ కోడలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే వస్తుంది. ఒకవేళ మీ కోడలు వేరే రేషన్ కార్డులో భర్త భార్య వేరే రేషన్ కార్డులో ఉంటే, తల్లిదండ్రులు ఒక కార్డులో ఉంటే ఆ తల్లిదండ్రుల కార్డుకి ఒకటికి వస్తుంది. అలాగే డివైడ్ అయిన భర్తకు భార్యకు వేరే కార్డు కొడుకు కోడలు వేరే ఉంటారు కదా, వాళ్ళ కార్డుకి ఒకరికైతే వస్తుంది. ఒక రేషన్ కార్డుకి ఏదైతే ఈ స్కీమ్ అయితే ఉందో ఆడబిడ్డ అనేది 1500 అనేది ఒకరికి మాత్రమే వస్తుంది. సో ఇకపోతే చాలామంది మ్యారేజ్ అయి ఉన్నా కానీ తల్లిదండ్రుల రేషన్ కార్డులోనే ఉంటారు. ఇలా తల్లిదండ్రుల రేషన్ కార్డులో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడైతే రేషన్ కార్డు సర్వీసులు వర్క్ అవుతానే, ప్రజెంట్ వర్క్ అవ్వట్లేదు, వర్క్ అయిన వెంటనే మీరు ఏం చేస్తారంటే మీ భర్త రేషన్ కార్డులో ఖచ్చితంగా వెళ్ళి యాడ్ అవ్వండి. ఎందుకంటే మీరు మీ మదర్ కార్డులో ఉండడం వల్ల మీ మదర్ గారికి ఆ బెనిఫిట్ అనేది పోతుంది. సో కాబట్టి మ్యారీడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వెంటనే వాళ్ళ భర్త రేషన్ కార్డులో, అత్తమామల రేషన్ కార్డులో అయితే యాడ్ అవ్వండి. సో కుటుంబంలో మీ మదర్ కానీ ఫాదర్ రేషన్ కార్డులు అయితే ఉండొద్దు. సో ఇకపోతే ఏజ్ విషయానికి వచ్చే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. ఎందుకంటే 60 సంవత్సరాలు దాటితే మళ్ళీ అది వేరే కేటగిరీ కిందకైతే వస్తుంది. 18 సంవత్సరాలు దాటైతే ఉండాలి. ఇకపోతే మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే క్యాస్ట్ విషయానికి ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఓసీ అని కాదు, ఎవరైనా సరే 18 సంవత్సరాలు నిండి ఉంటే ఖచ్చితంగా అయితే వీళ్ళకి వస్తుంది. సో ఇకపోతే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఈ ఆడబిడ్డ నిధి ప్రభుత్వ పథకానికి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, ఆధార్ కార్డు అయితే ఉండాలి. ఇకపోతే ఆ కుటుంబానికి ఎంత ఇన్కమ్ అనేది అయితే వస్తుంది. సపోజ్ ఇప్పుడు మీ కుటుంబంలో లేడీస్ పేరు మీద మీరు అప్లికెంట్ ఇన్కమ్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లై చేస్తే మిమ్మల్ని అప్లికెంట్ కింద పెట్టేసి మీ ఫాదర్ని హెడ్గా పెడతారు. హెడ్గా పెట్టినప్పుడు మీ అప్లికెంట్ ఇన్కమ్ అనేది మన పేరెంట్స్ది పిల్లలకైతే వస్తుంది. కాబట్టి ఇన్కమ్ అయితే ఉండాలి, ఆధార్ కార్డు అయితే ఉండాలి, రేషన్ కార్డు అయితే ఉండాలి, ప్రధానంగా మనకి బ్యాంక్ అకౌంట్ ఉండాలి. బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుకి ఎన్పిసిఐ లింక్ అయితే కలిగి ఉండాలి. ఎందుకంటే డైరెక్ట్గా డీబీటీ పేమెంట్, ఆన్లైన్లో పేమెంట్ అనేది ప్రాసెస్ చేస్తారు. కాబట్టి ఆధార్ కార్డుకి ఎన్పిసిఐ లింక్ అనేది కలిగి ఉంటేనే మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. సో ఇక్కడికి క్లియర్ అనుకుంటా. ఇకపోతే బ్యాంక్ అకౌంట్ అనేది మస్ట్ షుడ్గా ఉండాలి, ఆధార్ కార్డు అయితే లింక్ అనేది ఉండాలి. అలాగే మనకి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇకపోతే క్యాస్ట్ ఇన్కమ్. సో ఇవన్నీ ఒక డాక్యుమెంట్స్. అలాగే కొన్ని చోట్ల ఏం చెప్తున్నారంటే బర్త్ డాక్యుమెంట్ అనేది అడుగుతున్నారు. ఎందుకంటే చాలామంది మహిళలకి విలేజెస్లో ఉన్న వాళ్ళకి బర్త్ డాక్యుమెంట్ అనేది అయితే ఉండదు. ప్రజెంట్ చదువుతున్న స్టూడెంట్స్కి అయితే బర్త్ ఉంటుంది,
అంటే చదువుతున్న వాళ్ళకి రాదు, కానీ మ్యారేజ్కి ఇంకా కాబోయే వాళ్ళకైతే వర్క్ అవుతుంది. కాకపోతే మనకి చాలామంది లేడీస్కి బర్త్ అనేది ఉండదు కాబట్టి దాని గురించి ఏదైనా అఫిషియల్గా వస్తే నేను మీకైతే అప్డేట్ ఇస్తాను. సో ఇవి కావాల్సిన డాక్యుమెంట్స్. ఇప్పుడు మనం ఆడబిడ్డ నిధి ప్రభుత్వ పథకం కింద అర్హులమా కాదనేది ఎలా చెక్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు మనకి స్కీమ్ ఎలిజిబిలిటీ అనేది అయితే ఉన్నది. ఈ గవర్నమెంట్లో ఇంకా సైట్ అనేది అప్డేట్ చేయలేదు, కానీ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే మీరు ఎలిజిబులా కాదా తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఎలక్ట్రిసిటీ అనేది 300 యూనిట్లు అనేది దాటం ఉండకూడదు, 300 యూనిట్లు అనేది లోపల ఉండాలి. అర్బన్ ప్రాపర్టీలో మున్సిపాలిటీ ఏరియా పరిధిలో 1000 చదరపు అడుగుల కన్నా విస్తీర్ణం గల ప్లేస్ అయితే ఉండకూడదు. సో ఇకపోతే ల్యాండ్ అనేది మాగాని వచ్చేసి 3 ఎకరాల లోపు ఉండాలి, మెట్ట వచ్చేసి 7 ఎకరాలు అనేది దాట ఉండకూడదు. మొత్తం కలిపితే టోటల్గా 10 ఎకరాల లోపు అయితే ఉండాలి. మెయిన్గా మీ కుటుంబంలో ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటే ఈ ఆడబిడ్డ నిధి కిందికి అయితే మీరు ఇన్ఎలిజిబుల్ అయితే అవుతారు. మీ కుటుంబంలో ఎవరైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు. ఇకపోతే 4 వీలర్, చాలామందికి వెహికల్స్ అయితే ఉంటాయి, కారు అలాగే 4 వీలర్ అనేది, ఇలా 4 వీలర్ అనేది ఉన్నా కానీ మీరు ఇన్ఎలిజిబుల్ అయితే అవుతారు. సో ఈ పాయింట్స్ అన్నీ మీకే మీరే చెక్ చేసుకోవచ్చు. మీ కుటుంబంలో ఎంప్లాయీ లేడు, ఎలక్ట్రిసిటీ తక్కువగా ఉంది, ల్యాండ్ అనేది తక్కువగా ఉంది, సో కాబట్టి మీరు ఎలిజిబులే. సో ఇది గైస్ ఆడబిడ్డ నిధి ప్రభుత్వ పథకానికి సంబంధించి ఈ అప్డేట్ పూర్తిగా మీరు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ఇస్తాను, వెబ్సైట్ లింక్. ఒకసారి వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి అందులో ఆడబిడ్డ నిధికి సంబంధించి పూర్తి సమగ్ర సమాచారం అయితే ఉంది. ఒకసారి వెళ్ళి మన వెబ్సైట్ అయితే విజిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జై హింద్.